ఫ్రెండ్స్, దశాబ్దాలుగా ఎదురు చూసిన ఆ చారిత్రాత్మక క్షణం కోసం ప్రపంచం మొత్తం కళ్ళు సారించింది. మరియు చివరకు భారతదేశం ఆ అద్భుతాన్ని సాధించింది. న్యూయార్క్లోని ఐక్యరాష్ట్ర సాధారణ సభ వేదికపై భారతదేశం ఒక అద్భుతమైన జెండాను ఎగురవేసింది. దీనికి 146 కంటే ఎక్కువ దేశాలు భారతదేశాన్ని ప్రశంసించాయి. ఇది కేవలం సాధారణ ఓటింగ్ కాదు, భారతదేశం యొక్క ప్రపంచ చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయం. ఇది రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలు మరియు శక్తి సమీకరణాలను మార్చివేస్తుంది. 193 దేశాలలో 146 దేశాలు భారతదేశం వైపు నిలబడితే ఆ హాల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఊహించండి. నలువైపులా భారతీయ దౌత్యం యొక్క గుండె చప్పుడు, భారతీయ నాయకత్వ శక్తి మరియు భారతదేశ గౌరవం ప్రతి మూలలో అనుభవించబడింది. ఇది ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో నింపిన క్షణం. కానీ ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెడదాం. ఫ్రెండ్స్, భారతదేశం ఇప్పుడు యుఎస్ఏలో శాశ్వత సభ్యత్వం మరియు వీటో శక్తి కోసం ప్రతిపాదించిన బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎప్పుడూ భారతదేశాన్ని వ్యతిరేకించే దేశాలు ఈరోజు భారతదేశానికి మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఈ విజయం కేవలం ఓటింగ్తో ముగియలేదు. అసలు ఆట ఆరంభమైంది భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మరియు భారతీయ ప్రతినిధులు ఐక్యరాష్ట్ర సభ వేదికపై ప్రసంగం చేసినప్పుడు. వారు ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్నిచ్చారు. భారతదేశం కేవలం తన కోసం కాదు, ఆఫ్రికా, ఆసియా మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుక. ఇదే భారతదేశం యొక్క నిజమైన శక్తి. యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ప్రతి ఒక్కరూ భారతదేశానికి మద్దతుగా నిలబడ్డారు. ఈ దృశ్యం ఏదో సినిమా సీన్కు తక్కువ కాదు, కానీ ప్రతి కథలో వ్యతిరేకులు కూడా ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. టర్కీ మరియు సౌదీ అరేబియా వ్యతిరేకతను వ్యక్తం చేశాయి, కానీ వాటి గొంతు అంత బలహీనంగా ఉంది, ఎవరూ వినేవారు లేరు. టర్కీ ప్రతినిధి ఆగ్రహంతో బిల్ కాపీని చించి టేబుల్ను తట్టే స్థాయికి వచ్చాడు. కానీ హాల్ మొత్తం భారతదేశానికి మద్దతుగా గుండె చప్పుడుతో నిండిపోయింది. సౌదీ అరేబియా కూడా నిశ్శబ్దంగా కూర్చుంది. మరియు స్నేహితులారా, ఈ ఆటలో అతిపెద్ద ఆశ్చర్యం చైనా. దశాబ్దాలుగా భారతదేశాన్ని వ్యతిరేకించిన చైనా ఈసారి భారతదేశానికి మద్దతుగా నిలబడింది. భారతదేశం ఆసియా గొంతు, కానీ భారతదేశం లేని ఐక్యరాష్ట్ర సభ అసంపూర్ణమని స్పష్టంగా చెప్పింది. భారతదేశాన్ని వ్యతిరేకించే చైనా ఈరోజు మద్దతిస్తే ప్రపంచ రాజకీయాలు ఎంత మారిపోతాయో ఊహించండి. ఇదే చరిత్రకు కొత్త దిశను ఇచ్చిన క్షణం. సో, భారతదేశానికి వీటో శక్తి రావడం మరియు దానికి సంబంధించిన కొత్త అప్డేట్లను అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చారిత్రాత్మక విజయం యొక్క అర్థాలను లోతుగా తెలుసుకుందాం. మొదట వీటో శక్తి గురించి మాట్లాడుకుందాం. వీటో శక్తి అంటే ఒక శాశ్వత సభ్యుడు ఏదైనా ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేస్తే ఆ ప్రతిపాదన ఆమోదం కాదు. అంటే ఇది ప్రపంచ రాజకీయాల్లో అత్యంత పెద్ద అధికారం మరియు శక్తి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ మరియు చైనా మాత్రమే ఇప్పటి వరకు ఈ వీటో శక్తిని ఉపయోగించగలిగాయి. మరియు ఇప్పుడు భారతదేశం కూడా ఈ వరుసలో చేరబోతోంది. భారతదేశానికి వీటో శక్తి ఉంటే అది ప్రపంచంలోని ముఖ్యమైన నిర్ణయాల్లో తన షరతులను ఉంచగలదు. అది చమురు మరియు గ్యాస్ ఒప్పందాలు, వాణిజ్య విధానాలు లేదా భద్రతా సమస్యలు అయినా భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ ఆటగాడిగా మారగలదు. ఇప్పుడు మనం టర్కీ మరియు సౌదీ అరేబియా యొక్క కోపం గురించి మాట్లాడుకుందాం. నిజానికి భారతదేశం మద్దతుతో బిల్ ఆమోదమైనప్పుడు టర్కీ అంత ఆగ్రహంతో ఉంది. ఐఏఎస్ త్రిఖండ్ యుద్ధనౌకకు వ్యతిరేకంగా బెదిరింపులకు ప్రయత్నించింది. కానీ భారతదేశం అంతర్జాతీయ నియమాలను ఉటంకిస్తూ ఈ చర్యను ఐక్యరాష్ట్ర సభలో బహిర్గతం చేసింది. ఫలితంగా ప్రపంచం మొత్తం టర్కీ యొక్క పరిస్థితిని చూసి నవ్వింది. సౌదీ అరేబియా ఇటీవల భారతదేశానికి వ్యతిరేకంగా బయాన్బాజీ చేస్తోంది. కానీ ఆ రోజు 146 దేశాల చప్పట్ల గుండె చప్పుడు విని నిశ్శబ్దంగా కూర్చుంది. దీని అర్థం స్పష్టం. భారతదేశం ఇప్పుడు సైనిక, ఆర్థిక మరియు దౌత్య రంగాల్లో అంత శక్తివంతంగా మారింది. ఏ దేశం దాన్ని సులభంగా సవాల్ చేయలేదు. ఇప్పుడు అమెరికా మరియు రష్యా పాత్ర గురించి మాట్లాడుకుందాం. అమెరికా గతంలో భారతదేశంపై టారిఫ్ యుద్ధం మరియు వాణిజ్య ఒత్తిడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తి మరియు ప్రపంచ మద్దతు చూసి అమెరికా ఇప్పుడు భారతదేశానికి మద్దతుగా నిలబడింది. మరియు రష్యా, భారతదేశం యొక్క పాత సహచరుడు, ఎప్పుడూ భారతదేశ శక్తిని పెంచడంలో చురుకుగా ఉంది.
రష్యా పదే పదే భారతదేశాన్ని శాశ్వత సభ్యుడిగా చెయ్యాలని చెప్పింది. ఇది భారతదేశ దౌత్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఫ్రాన్స్ మరియు బ్రిటన్ కూడా భారతదేశానికి బలంగా మద్దతుదారులుగా మారాయి. దీని అర్థం స్పష్టం. 5 శాశ్వత సభ్య దేశాల్లో ఇప్పుడు భారతదేశాన్ని వ్యతిరేకించే దేశం ఎవరూ లేరు. ఇప్పుడు మనం భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రపంచ ప్రభావాన్ని గురించి మాట్లాడుకుందాం. భారతదేశం ఇప్పుడు చమురు, గ్యాస్ మరియు ప్రపంచ వాణిజ్య విషయాల్లో తన వ్యూహాన్ని నిర్ణయించగలదు. ఉదాహరణకు, ఇటీవల భారతదేశం సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా ఒక బిల్లును ఆమోదించింది. దీనిలో కొన్ని ఆంక్షలను విధించడానికి బలవంతం చేసింది. 128 దేశాలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. మరియు ఈ బిల్ అమలులోకి వస్తే సౌదీ అరేబియా యొక్క ఆర్థిక శక్తికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. అంతేకాక ఆగ్నేయ ఆసియా దేశాల దృష్టి ఇప్పుడు భారతదేశంపై ఉంది. మయన్మార్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా మరియు ఆఫ్రికాలోని 53 దేశాలు భారతదేశం తమ గొంతును ప్రపంచ వేదికకు చేర్చగలదని నమ్ముతున్నాయి. ఇది స్పష్టం చేస్తోంది, భారతదేశ నాయకత్వం కేవలం ప్రాంతీయమే కాదు, ప్రపంచ స్థాయిలో ఉంది. స్నేహితులారా, భారతదేశం యొక్క ఈ విజయం కేవలం దౌత్యంతో ముగియలేదు. దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ, భద్రత మరియు అంతర్జాతీయ రాజకీయాలపై కూడా పడుతోంది. మరొక ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియా మరియు ప్రజాభిప్రాయం. భారతదేశ విజయ వార్త సోషల్ మీడియాలో వ్యాపించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా గర్వం మరియు ఉత్సాహం వ్యాపించాయి. ప్రజలు భారతీయ నాయకత్వం మరియు దౌత్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇది భారతదేశం ఇప్పుడు కేవలం రాజకీయమే కాక ప్రపంచ చైతన్య కేంద్రంగా మారుతోందని నిరూపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విజయం 140 కోట్ల భారతీయుల విజయమని చెప్పారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇది కేవలం దౌత్య విజయం కాదు, నూతన భారత గుర్తింపు అని చెప్పారు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న, ఇక ముందు ఏమి జరుగుతుంది? ఈ బిల్ 5 శాశ్వత సభ్య దేశాలకు వెళుతుంది. అక్కడ ఒక మూసివేసిన గదిలో ఓటింగ్ జరుగుతుంది. అది కూడా ఆమోదమైతే భారతదేశం అధికారికంగా ఐక్యరాష్ట్ర శాశ్వత సభ్యుడిగా మారుతుంది. అంటే ప్రపంచ విధిని మార్చే శక్తి ఉన్న దేశాల వరుసలో భారతదేశం చేరబోతోంది. ఫ్రెండ్స్, తరచుగా గమనించని ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, టర్కీ మరియు సౌదీ అరేబియా యొక్క అసంతృప్తి కేవలం భారతదేశం యొక్క పెరుగుతున్న శక్తి వల్ల మాత్రమే కాదు, భారతదేశం యొక్క సంకీర్ణ పొలిటిక్స్ వల్ల కూడా. గ్రీస్, సైప్రస్ మరియు ఇజ్రాయెల్ వంటి దేశాలతో భారతదేశం మధ్యధరా సముద్రం మరియు పశ్చిమ ఆసియాలో తన పట్టును బలోపేతం చేయడం వల్ల టర్కీ ఒంటరిగా మారింది. అందుకే ఎర్డోగన్ పాకిస్తాన్ మరియు ఓఐసీ వేదిక ద్వారా భారతదేశంపై ఆక్రమించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి అంతర్జాతీయ స్థాయిలో అతని గొంతు మూగబోడుతుంది. అంతేకాక సౌదీ అరేబియా యొక్క అసంతృప్తికి ప్రధాన కారణం భారతదేశం యొక్క శక్తి మరియు పెట్టుబడి దౌత్యం యొక్క గేమ్ చేంజర్ చర్య. భారతదేశం యుఏఈ మరియు ఖతార్తో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని రష్యా నుండి చౌకగా చమురు కొనుక్కుని దేశీయ మార్కెట్ను స్థిరంకరించినప్పుడు సౌదీ చమురు రాజకీయాలకు అతిపెద్ద దెబ్బ తగిలింది. మీకు ఏమనిపిస్తోంది? ఈసారి భారతదేశానికి వీటో శక్తి వస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. మరియు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ఈ సమాచారం అందుతుంది. ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన వీడియోలు చూడడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ పై సెలెక్ట్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.